ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న లోన్ వారా టు పూనా మార్గం అంటే పునరావాసం ద్వారా పునరుజ్జీవనం పథకాలకు ఆకర్షితులై 37 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. వీరిలో 27 మందిపై మొత్తం 65 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందని లొంగిపోయిన మావోయిస్టులు పేర్కొన్నారు. దంతెవాడలోని డీఆర్జీ కార్యాలయంలో పోలీసు సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల సమక్షంలో వీరు లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. सत्ताईस इनामी माओवादी हैं। 65 लाख इन पर कुल इनाम की राशि उन्होंने आत्मसमर्पण किया है। विगत 2000 आपने देखा होगा 2024-25 साल जो है लगातार ऑपरेशन चलता रहा है। डीआरजी, बसर फाइटर, सीआरपीएफ सभी ने मिलकर लगातार ऑपरेशन किए। हमारे जिले, पड़ोसी जिले सभी जगह मिलकर, और इसी का विभिन्न मुठभेड़ भी हुई है और साथ में कई सरेंडर्स भी हुए हैं। और आप लोगों के माध्यम से लगातार हम लोगों ने अपील भी किया है सरेंडर के लिए। तो इसी के तहत आज पूना मार्गेम पुनर्वास से पुनर्जीवन जो एक अभियान चलाया जा रहा है, इसके तहत छत्तीसगढ़ शासन की पुनर्वास नीति का लाभ लेते हुए आज कुल 37 माओवादी 65 लाख के उन्होंने हथियार छोड़कर मुख्य धारा में जुड़ने का स्टेप लिया है। ఈ సందర్భంగా దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ తమ నిరంతర ప్రయత్నాలు స్థానిక ప్రజల మద్దతు ఫలించాయన్నారు. అడవుల్లో జీవించడం కష్టంగా మారిందని, పోలీసులు అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నారని, గ్రామస్తుల నుంచి కూడా మద్దతు లభించడం లేదని లొంగిపోయిన వారు చెబుతున్నారని వివరించారు. లొంగిపోయిన వారిలో కొందరు సీనియర్ మావోయిస్టు కమాండర్లకు బాడీ గార్డులుగా పనిచేసిన వారు కూడా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం లొంగిపోయిన వారికి 50,000 ఆర్థిక సాయంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, వ్యవసాయ భూమి వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తారు. గత 20 నెలల్లో దంతెవాడ జిల్లాలో 165 మంది రివార్డు ఉన్న మావోయిస్టులతో సహా మొత్తం 508 మంది లొంగిపోయారని అధికారులు తెలిపారు. ఈ పరిణామం హింసారహిత బస్తర్ దిశగా వేసిన మరో కీలక అడుగు అని వారు అభివర్ణించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మావోయిస్ట్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజు 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై 65 లక్షల రివార్డు ఉన్నట్లుగా పోలీసులు అయితే చెప్పారు. వీటిలో లొంగిపోయిన 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా వివిధ హింసా మార్గ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో పలు కార్యక్రమాల్లో వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా ఛత్తీస్గఢ్ లో అందరూ లొంగిపోతున్నారు. 3 రోజుల క్రితం కూడా ఎవరైతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గా ఉన్నటువంటి జోనల్ కార్యదర్శిగా ఉన్నటువంటి అనంత్ కూడా మహారాష్ట్రలో లొంగిపోయారు. అయితే అనంత్ పేరు మీదే ఒక లేఖ కూడా విడుదలైంది. జనవరి 1వ తేదీన అందరూ సామూహికంగా లొంగిపోతున్నాము, జనవరి 1 నుంచి కూడా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ లో మరణించారో అప్పటి నుంచే ఇక మావోయిస్ట్ పార్టీలో ఒక పునరాలోచన పడింది. ఇక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కొనసాగించడం అసాధ్యం,
అని చెప్పి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, పొలిట్ బ్యూరో సభ్యులు, అనేక మంది కీలక నేతలు కూడా లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము ఎంచుకున్నటువంటి మార్గం పోరాటం కొనసాగించడం అసాధ్యం అని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో వాటిలన్నింటినీ తీసుకొని తమ ప్రజాస్వామ్య పందాల్లోనే తమ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ రాష్ట్రాల్లో లొంగిపోతున్నారు. ఎక్కువగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వాళ్ళు విధించినటువంటి కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూస్తామని చెప్తున్నప్పటికీ కూడా అప్పటి వరకు కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. డిసెంబర్ లోనే పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేటటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా అతి తక్కువ మంది మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు స్వేచ్ఛగా అటవీ మార్గాల్లో తమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం కూడా కనపడట్లేదు. ఈ నేపథ్యంలోనే లొంగిపోవటమే తమ ముందున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయంగా మావోయిస్టులు భావిస్తున్నారు. అందుకనే పెద్ద ఎత్తున లొంగుబాట్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం డిసెంబర్ 2 నుంచి PLGA వారోత్సవాలు కూడా ఉన్నాయి. కానీ ఆ వారోత్సవాలు కూడా ఏమాత్రం జరుగుతాయన్నది కూడా ఒక సంశయంగానే ఉంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఎవరైతే కీలక నేతలుగా ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోతున్నారు. పెద్ద సంఖ్యలో ఎన్కౌంటర్ లో మరణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక దాదాపుగా మావోయిస్ట్ పార్టీ ఉద్యమం చివరి దశకి చేరుకుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు లొంగిపోయిన వారందరికీ కూడా తక్షణ సాయంగా 50,000 ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా రివార్డు ఉన్నందరికీ కూడా రివార్డు అందించారు. ఇతర ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళందరూ కూడా మావోయిస్టులు అందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి. వాళ్ళందరికీ కూడా పునరావాస కార్యక్రమాలు చేపడతాము, ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.